బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యమన్ తీరంలో షిప్ పై మిసైల్ అటాక్ జరిగింది. మిసైల్ అటాక్ తో మంటల్లో చిక్కుకున్న భారీ ఓడ హౌతీలు దాడి చేశారనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి గురైన వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది ఆఫ్రికన్ దేశం కెమెరూన్కి చెందిన నౌకగా దీన్ని గుర్తించారు. సో ప్రస్తుతానికి ఒమన్ నుంచి జిబోటి, ఆఫ్రికాకు సంబంధించిన ఇంకొక దేశం జిబోటికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కెమెరూన్కి సంబంధించిన ఎంవి ఫాల్కన్ అని చెప్పేసి ఒక నౌక ఏదైతే ఆయిల్ ట్యాంకర్గా దాన్ని పరిగణించవచ్చు. సో ఆ ట్యాంకర్ని టార్గెట్ చేస్తూ ఆ విజువల్లో చూడొచ్చు మీరు. ఒక మిసైల్ వచ్చి ఒక్కసారిగా దాన్ని హిట్ చేసింది. సో అది మరి హౌతీల వల్ల జరిగిన ఘటననా మరి ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయా? మొత్తానికైతే దాంట్లో ఉన్న సిబ్బంది అయితే ప్రస్తుతానికి ఆ ఓడని వదిలేసి వాళ్ళు సముద్రంలో దూకి తమ ప్రాణాలు కాపాడుకున్నట్టు తెలుస్తుంది. సో ఒక్కసారిగా చూడొచ్చు మన ఆ విజువల్లో ఒక భారీ నౌకను ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఆ పేలుడులో మరి అక్కడ ఉన్న సిబ్బంది అయితే ప్రస్తుతానికి అక్కడి నుంచి వాళ్ళందరూ వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడి నుంచి వచ్చినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద కెమెరూన్కి సంబంధించిన ఎంవి ఫాల్కన్ ఇటు ఇజ్రాయెల్తో ఒప్పందం జరిగింది, హమాస్తో ఒప్పందం జరిగింది, కానీ ఇటు హౌతీలతోనే ఒప్పందం జరగలే ఇజ్రాయెల్కి సంబంధించి. సో గతంలో కూడా ఆఫ్రికా అలాగే యమన్ పరిసర ప్రాంతాల్లో ఏవైతే ట్యాంకర్స్ కావచ్చు, ఇలాగా షిప్స్ ఏవైతే కార్గోకి రిలేటెడ్ షిప్స్ ఏవైతే ఉన్నాయో ఆ షిప్స్ ప్రయాణిస్తున్న సమయంలో హౌతీలు వాటిని టార్గెట్ చేస్తూ మిసైల్స్, లాంగ్ రేంజ్ మిసైల్స్ని, ప్రొజెక్టైల్స్ని యూజ్ చేసి వాటిని ధ్వంసం చేసే ప్రయత్నం గతంలో కూడా చేశారు. సో మొత్తానికైతే దీనిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. మరి హౌతీలు దాన్ని వాళ్ళే చేశారని వాళ్ళు ఒప్పుకోలేదు. ప్రస్తుతానికి హౌతీల నుంచి ఎలాంటి స్టేట్మెంట్ లేదు. ఇంకో పక్కన మనం చూస్తే కనుక గతంలో కూడా ఇలాంటి సంఘటనలే చోటు చేసుకున్నాయి. ఒక భారీ నౌక దాదాపు 50 నాటికల్ మైల్స్ సముద్ర తీరం నుంచి 50 నాటికల్ మైల్స్ దూరంలో ఉన్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. సో యూకే మ్యారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ ఒక అలర్ట్ని అయితే ఇష్యూ చేశాయి, ఒక అలర్ట్ని జారీ చేశాయి. హిట్ బై అన్ అన్నోన్ ప్రొజెక్టైల్ అంటే ఎవరు చేశారని తెలియదు, కానీ ఏ మిసైల్ అని తెలియదు, కానీ ఒక సంఘటన అయితే జరిగిందని చెప్పేసి యూకే మ్యారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్కి సంబంధించి ఆర్గనైజేషన్ వాళ్ళైతే ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు నా కొలీగ్ సచిన్ ఉన్నాడు, సచిన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్, చెప్పండి, అసలు హౌతీలు చేసిన సంఘటననా లేకపోతే ఇతర కారణాల వల్ల దాంట్లో విస్ఫోటం జరిగిందా ఆ నౌకలో? మొత్తానికైతే ఇప్పుడు సిబ్బంది పరిస్థితి ఏంటి? సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారా? ఎవరైనా గల్లంతవ్వడం కానీ చనిపోవడం కానీ జరిగిందా? రైట్, ప్రస్తుతం దీనికి సంబంధించి లోతైన ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి జరిగే అవకాశం కనిపిస్తుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే మిసైల్ అటాక్ అనేది సాధారణంగా ఇటు ఈ ప్రాంతంలో జరగడానికి కారణం ఇటు హౌతీలు చేసే అవకాశమే క్లియర్ కట్ గా ఉంటుందనుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా యమన్ తీరంలో ఆ మిసైల్ అటాక్ ఎవరి పని అనే అంశానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో దాదాపుగా వినిపించే పేరు ఇక్కడ హౌతీలకు సంబంధించే కారణం బహుశా ఇప్పుడు గాజాకి సంబంధించి అక్టోబర్ 18 ఒకసారి ఈ ఘటనకు సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు గల్ఫ్ ఆఫ్ ఏడెన్ అంటూ ఉంటారు. అంటే యమన్ తీరానికి దూరంగా ఒక వాణిజ్య నౌక, అది ఆ వాణిజ్య నౌక మీద మిసైల్ అటాక్ జరిగింది. దీంతో ఆ నౌకకు మంటలు అంటుకున్న పరిస్థితి. సో ఇది అక్టోబర్ 18 జరిగిందంటూ కూడా మాట్లాడుకుంటున్న సందర్భం. బ్రిటిష్ మిలిటరీకి సంబంధించిన యునైటెడ్ కింగ్డమ్ మ్యారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ యూకేఎంటీఓ కేంద్రం ఈ దాడిని ధృవీకరించిన పరిస్థితి. నౌకకు ఒక అన్నోన్ మిసైల్ వచ్చి అటాక్ చేస్తుంది, దీంతో మంటలు అంటుకున్నాయి అనేది ఇక్కడ వినిపిస్తున్న మాట ప్రప్రథమంగా కళ్యాణ్. సో ఈ క్రమంలోని వినిపించిన అంశానికి సంబంధించి ఈ అటాక్ కి సంబంధించి సాధారణంగా ఈ ప్రాంతంలో హౌతీల తిరుగుబాటు ఎక్కువ ఉంటూ ఉంటుంది. సో నౌకలు వాళ్ళు టార్గెట్ చేసుకొని దాడులు చేస్తూ ఉంటారు. అయితే ఈ దాడికి సంబంధించి తాము బాధ్యులం కాదు అంటూ హౌతీలు చెప్పడం ప్రస్తుతం బహుశా ఇది ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. బట్ యమన్ తీరంలో జరిగే అంశానికి సంబంధించి, ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు జరిగినా లేకపోతే ఇంతవరకు ఎటువంటి ఘటనలు జరిగినా ఈ అంశానికి సంబంధించి ఎస్ మేమే చేశాము లేకపోతే మేమే కారణం అంటూ హౌతీలు చెప్పుకొచ్చారు. బట్ ఇప్పుడు ఎందుకు చెప్పట్లేదు? ఏం జరిగింది అంటే వేరే కొత్త వ్యూహానికి ఏమైనా తెరడైపారా?
దీన్ని ఏమైనా డైవర్ట్ చేసే ప్రయత్నం జరుగుతోందా అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం చర్చ జోరందుకుంటోంది. ఈ మధ్య కాలంలో అంటే అక్టోబర్ 18కి సంబంధించి ఘటన గురించి మాట్లాడుకునే కేవలం ఈ మధ్య కాలంలో పెద్దగా ఇక్కడ అంతగా కనిపించలేదు. ఇది ఎక్కడ ఎగ్జాక్ట్ గా చోటు చేసుకుందంటే గల్ఫ్ ఆఫ్ ఎయిడెన్ లో యెమెన్ తీరానికి జస్ట్ 60 నాటికల్ మైల్స్ అంటే దాదాపుగా 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న కామరూన్ జెండా కలిగిన ఎల్ఎన్జి ట్యాంకర్ అది. ఆ ఎల్ఎన్జి ట్యాంకర్ తీసుకెళ్తున్న ఆ నౌక మీద దాడి జరిగింది. ఈ పేలుడు కారణంగా ఒక్కసారిగా భారీగా మంటలు అంటుకున్నాయి. ఆ నౌకను మంటలు పూర్తిగా ఆవరించేశాయి. అయితే దీని మీద బ్రిటన్ రక్షణ శాఖ ఒక ప్రకటన కూడా రిలీజ్ చేస్తుంది. ఆ ట్యాంకర్ అహ్వార్ తీరానికి సమీపంలో ఉన్నప్పుడు ఈ దాడి జరిగిందంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇప్పటి వరకు ఈ దాడికి బాధ్యత వహించినట్లు ఇటు హౌతీలకు సంబంధించి మేము చేయలేదంటూ చెప్పుకొస్తున్నారు. కానీ ఎవరు చేస్తారు అనేది మాత్రం క్లారిటీ లేదు. గాజాలో ఇజ్రాయెల్ హమాస్ మధ్య అక్టోబర్ 10 నుంచి కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత హౌతీలు ఎలాంటి దాడులు చేయలేదు అంటూ కూడా కొన్ని అంతర్జాతీయ వార్తా సంస్థలు కావచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ న్యూస్ అవుట్లెట్స్ వాళ్ళు చెప్తున్న సందర్భం. అయితే ఈ మధ్య కాలంలో ఈ మధ్య చూసుకుంటే కనుక ఇజ్రాయెల్ యెమెన్లోని హౌతీల టార్గెట్ గా అనేకమైన అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇటు వైమానిక దాడులకు పాల్పడిన పరిస్థితి. సో ఈ క్రమంలో అక్టోబర్ 18 ఘటన సివిలియన్ లేదా వాణిజ్య నౌకను టార్గెట్ చేసుకుని ఎవరైనా ఇంటర్నేషనల్ స్థాయిలో ఆందోళన రేకెత్తించేందుకు ఉన్న కుట్ర పన్నాగం పన్నారా ప్రస్తుతం దీనికి సంబంధించి మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది. పూర్తిగా చెప్పాలంటే కనుక యెమెన్ తీరంలో మిసైల్ దాడికి సంబంధించి ఎవరూ కూడా క్లెయిమ్ చేసుకోకపోవడం ఈ దాడికి సంబంధించి ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. రిమెంబర్, ఇది కాస్త మనకి గల్ఫ్ ఆఫ్ ఎయిడెన్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఇక్కడ ఒకసారి నేను ఆ మ్యాప్ కి సంబంధించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. గల్ఫ్ ఆఫ్ ఎయిడెన్ చాలా ప్రధానమైందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు ఈ పశ్చిమ దేశాలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అక్కడి నుంచి వాణిజ్యాన్ని చాలా తీవ్రంగా చేస్తూ ఉంటాయి. అంటే మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ రెడ్ సీ నుంచి ఆ సూయజ్ కెనాల్ నుంచి రెడ్ సీకి సంబంధించి అక్కడి నుంచి జిబోటి అలాగే యెమెన్ ఈ రెండింటి మధ్య ఒక చిన్న తోవ ఉంటుంది. అక్కడి నుంచి అరేబియా సీలోకి రావడానికి గల్ఫ్ ఆఫ్ ఎయిడెన్ అనేది చాలా కీలకం. అంటే ఇంకా దాంట్లోకి వచ్చేస్తుందంటే కనుక దాదాపుగా అరేబియా సముద్రంలోకి వచ్చేసినట్టే. అరేబియా సముద్రంలోకి వచ్చిందంటే కనుక ఏషియాలోకి అడుగుపెట్టిన సందర్భం. అక్కడి నుంచి పరిస్థితులు మారుతూ ఉంటాయి. సో ఈ క్రమంలోనే ఎవరు చేస్తుంటారు, ఇటు జిబోటికి అలాగే యెమెన్ కి చాలా సన్నగా ఉంటుంది, చాలా ఇరుకుగా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే వాడుక భాషలో చెప్పాలంటే ఆ ప్రాంతం చాలా సన్నగా చాలా ఇరుగ్గా ఉంటుంది రెడ్ సీకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో. ఎందుకంటే మధ్యధరా సముద్రం నుంచి ఎర్ర సముద్రంలోకి రావాలంటే సూయజ్ కెనాల్ మీదుగా రావాల్సి ఉంటుంది. సో అక్కడి నుంచి ఆ రెడ్ సీ మీదుగా వచ్చిన సందర్భంలో ఇటు మరీ ముఖ్యంగా మాట్లాడితే జిబోటికి అలాగే ఇప్ కావచ్చు, తేజ్ కావచ్చు, ఏది యెమెన్ కి సంబంధించి ఈ ప్రాంతాల్లో కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. అక్కడ అఫ్కోర్స్ యెమెన్ అంటే మనకు తెలుసు, అక్కడ యెమెన్కి అంటే యెమెనీస్ కి సంబంధించి అక్కడ చాలా సన్నగా ఉంటుంది ఆ ప్రాంతం. అక్కడి నుంచి ఇప్పుడు గల్ఫ్ ఆఫ్ ఎయిడెన్ లోకి ప్రవేశం ఉంటుంది. ఆ గల్ఫ్ ఆఫ్ ఎయిడెన్ నుంచి అరేబియా సీలోకి అడుగు పెట్టే అవకాశం ఉంటుంది. సో అరేబియా సముద్రం అంటే మనకి మాట్లాడుకుంటూ ఉంటాం. ఒకవేళ ఇది కనుక బ్లాక్ అయింది అనుకుందాం, అండ్ దీని ఇంపాక్ట్ భారత్ మీద ఎక్కువగా ఉంటుంది. ఏ విధంగా అంటే కనుక ఇక్కడ బ్లాక్ అయితే కనుక చుట్టూతా తిరిగి రావాల్సి ఉంటుంది. ఎక్కడి నుంచి చుట్టూతా అంటే ఇవి మరి ముఖ్యంగా ఫర్ సపోజ్ యుఎస్ నుంచో లేకపోతే పోనీ యూకే నుంచో అనుకుందాం. యూకే నుంచి కావచ్చు, లేకపోతే ఈ పశ్చిమ దేశాల నుంచి ఏ వచ్చినా ఇటు సౌత్ ఆఫ్రికా అంటే ఆఫ్రికన్ కంట్రీస్ డౌన్ టు ఆఫ్రికన్ కంట్రీస్ కి వెళ్ళి అక్కడి నుంచి చుట్టూతా తిరిగి రావాలంటే దాదాపుగా సబ్జెక్ట్ టు ద కరెక్షన్ ఒక 20,000 కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సి ఉంటుందంటూ కూడా చర్చ జరుగుతోంది. మేబీ ఆ నెంబర్ కాస్త అటు ఇటు అవ్వచ్చు కానీ బట్ లాంగ్ జర్నీ ఉంటుంది. తద్వారా రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ అటాక్ కి సంబంధించి ఇటు అరేబియా సముద్రం మీద ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రపంచ దేశాలకు, ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి వాణిజ్యం కావచ్చు, ఇక్కడి నుంచి అక్కడికి అంటే ఎగుమతులు దిగుమతుల విషయంలో ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం దీని మీద మాత్రం పూర్తి స్థాయిలో ఇటు ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కావచ్చు, ఇంటర్నేషనల్ కాస్త ఆలోచనలోకి పడతాయి. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేసే అవకాశం ఉంటుంది. ఇది ఎవరు చేస్తారంటే ఇంకెవరు క్లెయిమ్ చేసుకోలేదు. కాబట్టి బహుశా ఎవరు చేస్తుంటారు అనే అంశానికి సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఇది ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ మాత్రం దీని మీద దృష్టి తీవ్రంగా పెట్టే అవకాశం కనిపిస్తోంది. చూడాలి, బహుశా ఇది యెమెన్ కి సంబంధించి హౌతీలు కాదంటున్నారా కనుక ఎవరు చేస్తుండొచ్చు అనే అనుమానానికి సంబంధించి అనేక రకాలైన క్వశ్చన్స్ కి తావిస్తుంది. సో
వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ, కళ్యాణ్. రైట్ సచిన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. కెమెరూన్కి వెళ్ళవలసిన ఈ యుద్ధ నౌక ఎల్ఎన్జి అంటే లిక్విడ్ నైట్రోజన్